తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ అద్భుతమైన వాక్యం మనిషి జీవితంలో ఆధ్యాత్మిక మరియు నైతిక ఎదుగుదలను ఎంతో చక్కగా వివరిస్తుంది. ఈ వాక్యం ప్రకారం నీతిమంతుని మార్గానికి ఉన్న కొన్ని ముఖ్య లక్షణాలను ఇక్కడ చూద్దాం. మొదటిగా, క్రమముగా పెరిగే వెలుగు. సూర్యోదయం సమయంలో వెలుగు మొదట తక్కువగా ఉండి సమయం గడిచే కొద్దీ ఎలాగైతే ప్రకాశవంతముగా మారుతుందో, నీతిమంతుని జీవితం కూడా అలాగే దినదినం అభివృద్ధి చెందుతుంది. రెండవదిగా, అస్పష్టత నుండి స్పష్టతకు. వేకువ వెలుగులో వస్తువులు కొంచెం మసగగా కనిపిస్తాయి, కానీ పట్టపగలు అయ్యేసరికి అన్నీ స్పష్టముగా కనిపిస్తాయి. అలాగే దేవుని మార్గంలో నడిచే వారికి ప్రారంభంలో కొన్ని విషయాలు అర్థం కాకపోయినా ముందుకు వెళ్లే కొలది వారి జీవిత ఉద్దేశం మరియు దేవుని చిత్తం స్పష్టమవుతాయి. మూడవదిగా, నిలకడైన ప్రకాశం. నీతిమంతుని మార్గం చీకటి వైపుకు కాకుండా సంపూర్ణమైన వెలుగు పట్టపగలు వైపుకు నడుస్తుంది. ఇది నిరీక్షణతో కూడిన ప్రయాణం. నీతిమంతుని తమ ప్రవక్తన ద్వారా, మాటల ద్వారా ఇతరులకు వెలుగును పంచుతూ దేవుని మహిమను ప్రతిబింబిస్తారని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ రోజు నీ కొరకు ఈ శుభవార్త. సూర్యుడు ఉదయించకుండా ఏ శక్తి ఆపలేనట్లే నీతిమంతుని ఎదుగుదలను ఏ అడ్డంకి ఆపలేదు. ఈ రోజు మీరు వేకువ వెలుగులా ఉండవచ్చు, కానీ రేపటి పట్టపగలు మీదే. మీ నీతియే మీ ఆయుధం, మీ నిజాయితీయే మీ కిరీటం. తేజరిల్లండి, లోకాన్ని వెలిగించండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.